మరోవైపు నీటిని నిల్వ చేయడం వల్ల దిగువకు ప్రవాహం తగ్గినా వ్యవసాయం, త్రాగునీరు, పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే చైనా ప్రాజెక్టుకు ప్రతిస్పందనగా భారత్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో 11,000 మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్తే సార్. సార్, నిన్న ఆకస్మికంగా సంభవించిన వరదలు నేపాల్నైతే ముంచేశాయి. సో టిబెట్లో ఉన్న పర్వతం పైన ఒక మంచు ఫలకం విరిగిపోవడం వల్లే ఈ వరదలు సంభవించాయని చెప్పేసి సర్వేలో తేలింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, టిబెట్లో ప్రకృతి విపత్తు జరిగినప్పుడు సమాచారాన్ని అందించడంలో 45 నిమిషాలు ఆలస్యం జరిగింది. అయితే ఇది సాంకేతిక సమస్య లేదంటే మరేదైనా కారణమా ఈ ఆలస్యానికి? అవునమ్మా, ఇది చాలా పెద్ద డిసాస్టర్ నేపాల్లో జరిగింది. దీన్ని డెడ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ అని పిలుస్తా ఉన్నారు. కనుక ఇది ఒకసారి ఏమంటారంటే, ఇంకో మాటలో చెప్పాలంటే హిమాలయన్ సునామీ అంటాం. కనుక సునామీ వచ్చి పడ్డది. సునామీ సముద్రంలో వస్తుంది మామూలుగా, కానీ ఇప్పుడు హిమాలయాల్లో వచ్చేసింది ఈ సునామీ. మీరు అన్నట్టుగా ఈ సునామీ అయితే వచ్చింది, నేపాల్ మీద పడిపోయింది. కొన్ని వందల వేల బ్రిడ్జిలు, ప్రాణాలు క్షణాల్లో జరిగింది. ఇదంతా కూడా అసలు ఈ మొత్తం తీవ్రతకు దీనికి కారణం ఏంటి అంటే వేగము, నీటి యొక్క వేగము. మామూలు మనందరికి తెలుసు, ఒక చెరువు దిగినప్పుడు కానీ ఇంకేదైనా వర్షాలు పడ్డప్పుడు కానీ నదులు నిండేసి వరద వస్తూ ఉంటుంది. అది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. మనకు హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. ఉదాహరణకు భద్రాచలము లేకపోతే ఇటువంటి ప్లేస్లో నది ఆ ప్రవాహం యొక్క ఎత్తు పెరుగుతూ ఉంటుంది, చాలా ఎత్తు వరకు కూడా వస్తూ ఉంటుంది. కానీ ఈ లోపల మనుషులు ఏం చేస్తుంటారంటే, ముందు ప్రాణాలు కాపాడుకోవడానికి దూరంగా వెళ్ళడానికి ఒక సమయం దొరుకుతుంది. అలాంటిది ఏమీ లేకుండా విరుచుకు పడ్డట్టు ఆకాశం నుంచే నీళ్లు విరుచుకుపడ్డాయా అనే పద్ధతిలో పడేసరికి నష్టం చాలా ఎక్కువగా జరిగింది. అందుకే మనము దీన్ని సునామీగా అట్లా పిలుస్తుంటాం. డెత్ టాల్ ఎంత ఉంది అంటే, గంట తర్వాత వార్తలు వింటే మారిపోతా ఉన్నాయి, క్షణం క్షణం మారిపోతూ ఉన్నాయి. 26 ఆగస్టు ఉదయం 8:40 ఉదయం ప్రారంభమైంది. ఇప్పుడు వరద అయితే తగ్గింది, కానీ చావులు, మిస్సింగ్ కేసెస్ అనేవి అంతు లేకుండా ఉంది. ఎంతమంది పోయారు, మన వాళ్ళు ఎంతమంది, ఇంకెవరు వెళ్ళిపోయారు, ఏం అర్థం కావడని ఒక పరిస్థితి ఏర్పడ్డది. కనుక ఎక్కడ చూసినా మా వాళ్ళు లేరు. ఆ విధంగా సుమారుగా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించింది 1,384 మంది మిస్సింగ్ అని. అందులో 800 మంది విదేశస్తులు. సో డెత్ కూడా 273 మంది కన్ఫర్మ్డ్ ఇప్పటి వరకు అయితే. సో ఇలా ఫిగర్స్ వస్తా ఉన్నాయి. మన ఇండియన్సే 177 మంది మిస్సింగ్ అని. అమెరికా వాళ్ళు 63 మంది ఉన్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు 34 మంది ఉన్నారు, యూకే వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు కూడా 33 మంది ఉన్నారు. అలాగే నేపాల్ సెక్యూరిటీ గార్డ్సే 80 మంది కనబడకుండా పోయారు. సో ఇలా చెప్తూ పోతుంటే మనకు దీనికి అంతే లేదు. భవనాలు, తర్వాత బ్రిడ్జెస్ ఎన్ని పోయినాయి అని అంటే దానికి ఏమీ అంతే లేదు. మొత్తం బ్రిడ్జెస్ అన్ని ఖతం అయిపోయినాయి. ఆ రివర్ వెంట ఉన్నటువంటి బ్రిడ్జ్ రసువా అండ్ నోవాకాట్ జిల్లాల్లో అయితే కంప్లీట్ గా అటాచ్ అయిపోయినాయి. ఇళ్ళు, వాకిళ్ళు అన్ని కూడా గతమైపోయినాయి. అయితే మీరు చెప్పినట్టుగా దీంట్లో ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, అక్కడ టిబెట్ లో ఇది ఈ ఎవలాంచ్ అంటాం, గ్లేషియర్ ఎవలాంచ్ అంటారు. అంటే మంచు కొండలు విరిగి పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ కొండలు విరిగి పడ్డప్పుడు తునాతునకలు అవుతూ ఉంది. ఆ ఘర్షణలో నీరుగా మారిపోతూ ఉంటుంది. అది ఫ్లో మొదలైపోతుంది. కనుక వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పైనుంచి వస్తాయి కనుక వేగం, విపరీతమైన వేగంతో వస్తూ ఉంటుంది. అందుకని మీరు చెప్పినట్టుగా 45 నిమిషాలు అక్కడ ప్రారంభమై, టిబెట్లో ప్రారంభమై బార్డర్ క్రాస్ అయ్యే వరకు సుమారుగా 45 మినిట్స్ పట్టింది. చైనా నుంచి ఎలాంటి సమాచారం లేదు అని మనం వింటున్నాం. అయితే చైనా యొక్క వాదన ఏంటి అంటే, దయచేసి ఇది మీరు అర్థం చేసుకోండి అని చెప్తుంది. ఇది టెక్నికల్లీ ఇది సాధ్యం కాని పని అని అంటుంది. అంటే సాంకేతికంగా ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే మా దగ్గర ఎలాంటి వర్షాలు లేవు. పెద్ద ఎత్తున కొండపోత వర్షాలు పడ్డప్పుడు
అలర్ట్ అవుతాం. తర్వాత స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే నీరు ప్రవాహం మొదలవుతుంది. ఈ ప్రవాహం పెద్ద ఎత్తున ప్రవాహం వస్తుంది. లేదా ఒక డ్యామ్ బ్రేక్ అయినప్పుడు, డ్యామ్‌ను పొంగి పొర్లినప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు ప్రవాహం, డ్యామ్‌ను వదిలేసినప్పుడు కూడా నీటి ప్రవాహం ఉంటుంది. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం. ఇది అలా కాకుండా ఊహించని విధంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కనుక మీకు మేము సమాచారం మాకు తెలిసే లోపల మీకు ఇచ్చే లోపల ఆలస్యం జరిగిందే తప్పితే మా ఉద్దేశాలు అట్లా లేవు. కనుక ఇది రెయిన్‌ఫాల్ లేదు. డ్యామ్ రిలీజ్ లేదు. హెవీ రెయిన్ పైనుంచి హెవీ రెయిన్‌తో నీళ్లు రాలేదు. అందుకని ఇది సమాచారం ఇవ్వడం ఆలస్యమైనా, లేకపోతే ఇవ్వలేకపోయినా దానికి కారణము ఉద్దేశపూర్వకంగా కాదు. ఇది ప్రకృతి విరుచుకుపడ్డటువంటి తీరు అని చెప్పేసి చైనా ఇస్తున్నటువంటి సమాధానం ఇది. కానీ ప్రాబ్లమ్ మరి ఎందుకు అనుమానము అంటే, చైనా అంటేనే అనుమానం. ఎవరికైనా కూడా, మనకైనా కూడా, ప్రపంచం అంతా కూడా. ఎందుకు అంటే చైనా యొక్క నిశ్శబ్దమే ప్రమాదకరమైన నిశ్శబ్దం. ఎప్పుడు మాట్లాడదు, ఎక్కువ మాట్లాడదు, ఏమీ కమ్యూనికేట్ చేయదు, ఎవరితో కమ్యూనికేషన్ ఉండదు చైనాకు. చైనా అనేది ఒక సెక్లూడెడ్ కంట్రీ. దాని యొక్క సమాచార శాఖ అనేది ఎప్పుడు ప్రపంచంతో కనెక్టెడ్గా ఉండదు. అందుకని చైనా అంటే అనుమానిస్తాం. ఉద్దేశపూర్వకంగా చెప్పలేదా, లేదంటే నిజంగా చెప్పలేకపోయిందా? ఇది పైగా ఏంటంటే, నేపాల్తో చైనాకు ఎలాంటి ట్రీటీ లేదు. అంటే ఒప్పందాలు, నీటి ఒప్పందాలు అంటాం. ఉంటేనేమో అఫీషియల్గా చెప్పాల్సి ఉంటుంది తప్ప దానికి కంపల్సరీ అవుతుంది. అలాంటిది ఏమీ లేదు. ముఖ్యంగా చిన్న నదుల పైన అసలే లేదు. ఇవన్నీ ఉన్నాయి చైనా వైపు నుంచి ఉన్న సమాచారం. అయితే మీరు చెప్పింది ఏదైతే ఉందో, ఇండియా కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఈ రోజు వరకు కూడా చైనాకు ఇండియాకు మధ్యన నదీ జలాల ఒప్పందాలు అంటాం, ఇలాంటివి ఏమీ ఇప్పటి వరకు లేవు. చైనా పైనుంచి ఎప్పుడు వ్యతిరేకిస్తుంది మన దగ్గర ఒప్పందాలు పెట్టుకోవడానికి, ఇంట్రెస్ట్ చూపించదు. అందుకని ఇప్పుడు మనం వచ్చిన ఈ విపత్తు ఏదైతే ఉందో, ఇది ల్యాండ్ స్లైడ్ లేక్ అవుట్ బర్స్ట్ అంటారు. దీన్ని LLOF అంటారు. ల్యాండ్ స్లైడ్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అని పిలుస్తూ ఉంటారు. కనుక ఒక్కసారి ఐస్ అనేది అలా విరుచుకు పడుతుంది. అవలాంచ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. చాలా మంది రాక్ అండ్ ఐస్ ల్యాండ్ స్లైడ్ అని అంటారు. అంటే ఐసే ఎలా ఉంటుందంటే, ఒక రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు విరిగి పడ్డాయేమో అన్నట్టుగా విరిగి పడుతూ ఉంటాయి. సో ఇలాంటి ఒక దీన్ని మనము ఊహించలేము. ఎప్పుడెప్పుడు కొండ చర్యల పైనుంచి ఎలా అయితే పెద్ద కొండల్లో రాళ్ళు విరిగి పడుతూ ఉంటాయో, ఈ ఐస్ ముద్దలు కూడా ఆ విధంగా పడుతుంది. దాని సైజును మనము ఊహించలేము. చాలాసార్లు మంచు అనగానే చిన్న చిన్న ముద్దలుగా మనం ఊహిస్తాం. కాదు, పెద్ద పెద్ద కొండలుగా ఈ ఐస్ ముద్దలు ఊడి పడుతూ ఉంటాయి. అలాంటి ఒక విపత్తు ఈరోజు నేపాల్ పైన ఒక జల ప్రళయాన్ని సృష్టించింది. అందుకే ఎవరు ఏమీ మాట్లాడలేని ఒక పరిస్థితి